నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఏ పార్టీ తన సత్తా చూపించే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఒక లిట్మస్ టెస్ట్‌గా మనం ఎందుకు భావించకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా ఇప్పుడు? అదేవిధంగా బీఆర్ఎస్ ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ ఒక్కసారిగా ఈ ఎన్నికతో మళ్ళీ మేము రంగంలోకి దిగబోతున్నామని నిరూపించే ప్రయత్నం చేస్తోందా? వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ నేత అంటే కంటే తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణకి సంబంధించి డిప్యూటీ సీఎం మెహమూద్ అలీ గారు ఉన్నారు. మెహమూద్ అలీ గారి కొడుకైన అజం అలీ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు, బీఆర్ఎస్ నేత ఆయన. సో ఒకసారి మాట్లాడదాం, ఏ రకంగా ఉంది పరిస్థితి. ఆయన కూడా ప్రచారంలోకి వెళ్ళారు బీఆర్ఎస్ తరఫున. సునీత గారు వెంట నడిచారు. సో ఇక్కడున్న మైనార్టీలందరినీ కూడా బీఆర్ఎస్కి ఓటేయాల్సిందిగా అభ్యర్థించిన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు మా వెంటే ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఒకసారి ఆయన మాటల్లో విందాం. అజం అలీ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సత్యాగ్రహి. మై ప్లెజర్ సార్. సో నేను చెప్పినవన్నీ కరెక్టేనేమో బీఆర్ఎస్ గురించి? Yes, of course. I'm really thankful to our honorable first Chief Minister of Telangana, Shri Kalvakuntla Chandrasekhar Rao sir, for appointing my dad as a Deputy Chief Minister in the first thing, and second time he was appointed as a Minister for Home. Yes. So, and as you all are very much aware, our Prabhutvam, 9.5 years, it was a golden period for Telangana. Oh. But unfortunately, due to some reasons, we lost in 2023. And people have lot of expectations. Of course. Congress ante మార్పు తేయాలి, ఒక మార్పు కావాలి అన్నారు. ఈ మార్పు చూసి ఒక దరిద్రం వచ్చిన అంటున్నారు. సారీ టు సే దిస్ వర్డ్, బట్ ఇన్ పబ్లిక్ ఇట్స్ వెరీ వెరీ రాంగ్ మెసేజ్ వాట్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్. ఒక ఓట్ వేసేప్పుడు 100% హామీ చూసుకొని పబ్లిక్కు ఒక ఫేత్ ఉంటుంది, నమ్మకం పోయింది. ఎట్లా పోయినంటే కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది, ఒక పార్టీ మీద పోయింది నమ్మకం. ఎందుకంటే ఈ తప్పు చేసిన చీఫ్ మినిస్టర్ ఆ పార్టీతో సంబంధించిన, సో దట్ ప్లేస్ అ వైటల్ రోల్. కానీ ఈరోజు ఎక్కడ పోతే ప్రచారంకు ఎక్కడ చూసుకుంటే పబ్లిక్లో ఒకే మాట, చాలా తప్పు జరిగింది సార్, ఒక్క ఓటేసి 5 సంవత్సరం మనకు ఇది శిక్ష దొరికింది అంటున్నారు. ఇట్స్ రియలీ వెరీ బ్యాడ్ టు హియర్ ఫ్రమ్ దెమ్. కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్తారు. సో అన్ఫార్చునేట్లీ ఇంకొకటి, తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 years, ఇఫ్ యూ సీ ద పీరియడ్ ఆఫ్ కేసీఆర్ సార్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్. అదే కాకుండా ఫస్ట్ థింగ్, లా అండ్ ఆర్డర్ వాజ్ 100% into control. And nowadays you see every day you hear some nuisance, a murder. Unfortunately, the policeman has been attacked now these days. Yes. So that is the worst part I can say in this history. Because usually what happens is when our state was formed, when our KCR sir was chief minister, he was the one who was really thought for the peace of the people of the statehood. Right, of course. And from the day one, సార్కు అదే ఒకటి పెద్ద ఆలోచన, ఈ మన తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే ఈ తెలంగాణ పీస్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ చాలా సెటిలర్స్ ఉన్నారు. ఆ సెటిలర్స్కు మనం ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకు ఎట్లా మనం సహకారం ఇవ్వాలి, బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి. దిస్ వాజ్ ద థాట్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. అండ్ ఆ ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూడు, 9.5 yearsలో ఒక సింగిల్ వైలెన్స్ కాలేదు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాలేదు. దట్ వెంట్ ఆన్ వెరీ పీస్ఫుల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఎక్కడ తేడా కొట్టిందని అంటారు? See, usually what happens, 23 election tarvata, because you are from the media, you have the scenario, you have everything on record, you can say. You yourself can justify what was in from 2014 to 23 and after 23 what's going on. So it's really bad to feel, because our state, which was progressing like anything, but now everything is on a, you can say, standstill. No, why people has been rejected that BRS? See, after 10 years, anti-incumbency. Of course, that is, and you know, it's only 1.7% of margin where we lost in, just because of 2-3 things. One, KCR sir has a very good scheme of Kalyana Lakshmi Shadi Mubarak, where he used to give 1,16,100 rupees
So that thing, he added 1 tola gold. ఎస్ You know the price of gold today. వీళ్ళు కూడా తులం బంగారం ఇస్తామని అన్నారు కదా, ఎవరు కాంగ్రెస్ పార్టీ కూడా తులం బంగారం ఇస్తామని అన్నారు. ఇస్తున్నారు కదా, నిద్రపోయేలాగా బంగారం ఇస్తున్నారు. సో దట్ వాజ్ అ థింగ్. Of course. మనం 1,16,100 ఇస్తుంటే కాంగ్రెస్ 1 తోలా గోల్డ్ యాడ్ చేసేసిన. అవును. సో అలా ఏమైంది, ఒక ఆశ పెరిగింది, మా బిడ్డకు 1 తోలా బంగారం దొరికితే కొంచెం జీవితంలో సుఖం ఉంటుందని ఒకటి. ఇంకొకటి ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు. Of course. అండ్ 2,500 రూపీస్ పర్ సింగిల్ లేడీ Yes. అన్నారు. Mm. అదేవిధంగా పెన్షన్ కేసీఆర్ సార్ 2,000 ఇస్తే 4,000 అని పెంచుకుంటా అన్నారు. Mm. వేర్ ఇస్ ఆల్ దిస్? ఎక్కడ పోయినా మీకు వెళ్తున్నారు కదా జూబ్లీ Yeah, హిల్స్ of course. నియోజకవర్గంలో కానీ లేకపోతే మిగతా ప్రాంతాల్లో, దేని సో యూజువల్ మీకు కనిపిస్తోందా ఆ రకంగా మాకేం అందట్లేదని కానీ 100%. పథకాలు ఏం అందట్లేదన్న మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా? అఫ్ కోర్స్, Hmm. బికాస్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద క్యాన్వసింగ్ Hmm. మనం అదే అంటారు, అమ్మా ఎట్లా ఉన్నారు, బాగానే ఏమైందమ్మా, ఇది పెన్షన్ వస్తున్నాం, ఏం పెన్షన్ సారు, అదే మా కేసీఆర్ సార్ ఇచ్చిన అదే పెన్షన్, అది కూడా సరిగ్గా టైంకు రావట్లేదు అంటున్నారు. Hmm. మళ్ళీ 4,000 ఇస్తా, అదే 4,000 చక్కర్లో ప్రభుత్వం ఇట్లా జరిగింది సార్, మనం అప్పుడు ఆలోచించి ఓటు వేస్తే చూడండి సార్, మీరు సిటీ వాళ్ళు ఎవ్వరు కాంగ్రెస్కి ఓటు వేయలేదు, Hmm. డిస్ట్రిక్ట్స్లో కొంచెం హామీలో పోయి ఓటు వేసినా ఈరోజు మనకు దెబ్బ పడుతుంది సార్ అంటారు. Mhm. సో దిస్ ఇట్ సెల్ఫ్ షోస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ద సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, దే హ్యావ్ లాస్ట్ ద హోప్, బికాస్ ఎక్కడైనా చూసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో దే ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ నౌ. ఓకే. So things are changed. People have lot of differences now. Before 2023, when they said, they were listening one song, మార్పు రావాలి, మార్పు రావాలి. మార్పు వచ్చింది. వచ్చింది, of course. Instead of progress, you can see what. రాజమౌళి గారు ఒక బీఆర్ఎస్ నేతగా కాకుండా Yeah. నిజంగా Okay. ఒక్కొక్కరికి ఆశ అనేది ఉంటుంది. 2,500 ఇస్తే 4,000 ఇస్తామని అన్నప్పుడు ఆశ ఉంటుంది, ఓటు వేశారు, గెలిపించారు. ఇస్తారు ఇవ్వరు అనేది ఇంకా స్టిల్ త్రీ ఇయర్స్ ఉంది వాళ్ళ పాలన, ఈ లోపల ఇవ్వచ్చు కదా. Do you believe? See, I'll tell you one thing. As a common man, 2023 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు. Within 1 month, 100 days, this was the thing what our CM sir said. కాంగ్రెస్ 420 హామీలు. So 420 అక్కడ అంటే చేతి మీద 420 పెట్టారేంటి? అంతే, అదే హామీలు 420 హామీలు అంటే మనం ఏం చేస్తారు, 420 ఎవరికి అంటారు మన ఓల్డ్ స్టైల్లో అంటే అంతే, 420. 420 का मतलब धोखा देने वाला. So this is the one, the biggest thing. Apart from that, what he did was, for minorities he gave a declaration stating Yes, that of course. yeah, Yes, this is he the has given a minority declaration yeah, of that- course, this is the minority declaration. What he has said, we will give 4,000 crores per year to the minorities, he said, as a budget. He spent only 800 crores. Where is 3,200 crores? Now what he says, అంటే మనం మాట్లాడితే మనకు the state was in a depth. Yes. 6 lakhs he says. మరి అసెంబ్లీలో ఆయననే మంత్రి 3 lakhs అంటారు. సో when he knew everything, మరి ఈ స్టేజ్లో ఆఫ్టర్ 2 years మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? వన్స్ నౌ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఐ హర్డ్ 7 lakh crores we are into debt. Yes. So almost double. సో నౌ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి, నేను నాకు 4,000 వస్తుందని, బంగారం వస్తుందని, మాకు ఒక ఇల్లు కట్టిస్తామని, ఎట్లా నేను నమ్మకంతో చెప్పు ఒక్కసారి. నేను యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆన్ వాట్ బేసిస్ షల్ ఐ ఓట్ కాంగ్రెస్? ఓకే. వై డూ ఐ ఓట్ కాంగ్రెస్ వెన్ ఐ డి నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ కాంగ్రెస్? ఎందుకు ఓట్ చేయాలి? అవును, కరెక్టే. ఎందుకు ఓటు చేయాలనేది కాదు, ఇంకా 3 years ఉంది కదా, చేస్తారేమోనన్న ఆశ ఎందుకు ఉండదు? యా, ఐ నో వన్ థింగ్, యాజ్ అ కామన్ మ్యాన్ ఐ కెన్ సే, కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినప్పుడు 3 లక్షలు హీ వాజ్ ఇంటూ డెప్త్. ఎస్. ఈ కాంగ్రెస్ పోయినప్పుడు 10 లక్షలు డెట్కి వచ్చేసింది. వచ్చేస్తా 100%. మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తా? ఇప్పుడు అసలు లేదు పైసలు, మళ్ళీ 3 yearsలో ఎక్కడికి వెళ్ళి తీసుకువస్తా? రైట్. సో హీఈస్ ఫాలోయింగ్ సెంటర్స్ పాలసీ, దట్స్ ఇట్. 15 लाख अकाउंट में आने वाले हैं, बीजेपी सेड. आए तो व्हाट डिड मोदी, अमित शाह सेड, अरे वो तो बोलने की बात थी. So अभी भी ऐसे ही है कांग्रेस में. He is following the footprints of Modi सरकार. Both national parties are in the same pinch. Yeah, of course, 100%. Do you think like that? I do believe. I don't know about but I know my CM is following the Delhi PM. That's it. Bade bhai, chote bhai. It's going on. Ante. అంటే బీఆర్ఎస్ చేయగలిగింది వీళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పి స్పష్టంగా మీరు చెప్పగలిగినవి కొన్ని ఉన్నాయా?
ఎవరు చెప్పు బీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయగలిగింది ఇది, ఎస్ అది కూడా చేయలేకపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని మీరు 100% చెప్పగలరా? అఫ్ కోర్స్ ఏవేంటి దాంట్లో? సి మీరన్న షాదీ ముబారక్, ఎస్ కానీ ఒక పక్కన షాదీ ముబారక్ ఇవ్వకపోయినా కొన్ని ఏదో తీసుకొద్దామన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఫ్రీ బస్ ఇవ్వలేకపోయారు, వాళ్ళు ఫ్రీ బస్ ఇస్తున్నామని అంటున్నారు. వాళ్ళు యా రైతు బంధు పథకం లేదు, ఓకే సో వాళ్ళు రైతు బంధు లాంటిది ఏదో తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇస్తామని అంటున్నారు. సో అంటే మనం ఒక జూబ్లీ హిల్స్కి స్టిక్ కాకుండా కొంచెం రాజకీయాలు మాట్లాడితే ఇవన్నీ Sure. కూడా వస్తాయి. యాజ్ అ ఫార్మర్ Mm. బికాస్ ఐఎమ్ ఆల్సో అ ఫార్మర్ రైట్. ఒక యూరియా బ్యాగ్ కోసం ఐ హావ్ వెయిటెడ్ 22 days వన్ యూరియా కోసం. ఓకే. సో ఏ నమ్మకంతో ఒక ఫార్మర్ రైతు బీమా రైతు బంధు వస్తా అని ఆలోచనలు ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బస్ ఫ్రీ తప్పకుండా. మా భార్య బస్లో ఫ్రీ పోతున్నారు, నాకు డబల్ టికెట్ ఉంది. ఇట్స్ వెరీ ఈజీనా. మా వైఫ్కు ఫ్రీ, నాకు డబల్ పే చేయాలి. సో దట్ వాట్ డస్ దట్ మీన్? సేమ్. సో ఇది ఈ మాట చెప్పడానికి వెరీ ఈజీ ఉన్నారు. చేస్తారు అని. ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వం పోయిన తర్వాత. జూబ్లీ హిల్స్కి వెళ్ళిపోవడం. ఓకే. సో మీరు తిరుగుతున్నారు కాబట్టి ప్రజల నుంచి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని అంటే ఫస్ట్ ఏం చెప్తారు? See, public is into frustration right now. రైట్. Particularly when we talk about Jubilee's election, people ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ది కదా, ఎట్లయినా కాంగ్రెస్ సీట్ దే విల్ విన్ అంటున్నారు ఇన్ జనరల్. ఎస్. బట్ వెన్ వీఆర్ గోయింగ్ డోర్ టు డోర్, వాట్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఇస్, ఏం చేసినా కాంగ్రెస్, ఆ హామీలు ఎక్కడ పోయినా, ఎందుకు ఇట్లా, ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే మళ్ళీ ఈ గోపీనాథ్ సీట్ ఉంది, నేను ఎందుకు కాంగ్రెస్కు ఓటేయాలి, తప్పకుండా బీఆర్ఎస్కు ఓటేస్తా. పర్టికులర్లీ ఇన్ జూబ్లీస్, రిగార్డింగ్ జూబ్లీస్ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే ప్రభుత్వం ఏం చేయట్లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తాను అని అంటున్నారని అనుకోవచ్చు. యూ కెన్ సే దట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఈస్ పబ్లిక్ సేయింగ్ ఇస్, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా దే హ్యావ్ మెయింటైన్డ్ లా అండ్ ఆర్డర్, దే హ్యావ్ డెవలప్డ్ ద జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీ. There was a reservoir was constructed, it seems. What the people told me. Yes. Connectivity from high-tech city to Jubilees, there was a place where all slum was there. So Makanti Gopinath personally interacted with KTR Anna, took into his confidence, and he have brought that connectivity for which the people of Jubilees can easily go to the other part of the city. That was what people is telling over here. So when all these things are there, why won't the people vote for Mrs. Gopinath? Just tell me. రైట్. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే చేయగలిగారో చేశారు, సో అది సునీత గారు కంటిన్యూ చేస్తారన్న నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది. Definitely గా ఉంది. 100%. Why won't? See, when her family, not only she, her entire family, they have only one thought. ఏంటంటే గోపీనాథ్ ఇట్లా చేశారు కదా, అది we should carry forward. They have that feel. Because I have been interacted with Madam. And unfortunately, I'll tell you one small incident. We had been to Friday prayers to Venkatgiri, Masjid-e-Muhammadiyah. Yes. And on that day, with our candidate, though the candidate wasn't declared, but we were stick to that point that we will give the party will have decided to give the ticket to Mrs. Gopinath. So we with the candidate, would-be candidate, we were there. We were just went to meet the people. Congress people came, started putting slogans, and unfortunately, the Mrs. Gopinath, her daughter, she was just standing. She is A2 in that case. Oh, Mrs. Gopinath is A1 in that case. Corporator A3, rest A4, A5. So what does this mean? Emantunnaru. What does the Congress want to show? So the date wasn't decided when the election will come, nothing. So don't we have that much of right in this constituency and in this particular Congress period that we don't have our right to meet anybody, to talk to anybody? That is what they have proven. So ఇప్పుడు ఈ ప్రభుత్వం is particularly Jubilee Hills constituency గురించి, the people are strict that they will go to BRS. That's it. It's decided, you can say. దట్ మీన్స్ సునీత గారు, She is winning. గోపి గారు ఏం చేశారు, గోపన్ గారు ఏం చేశారు, ఈవిడ చేస్తారు అన్న నమ్మకం అయితే వాళ్ళలో 100% ఉంది. Yeah, they have that this thing. రైట్. ఎంఐఎం సపోర్టుతో మైనార్టీ ఓట్లు కాంగ్రెస్కు ప్లస్గా మారే అవకాశం ఉంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఇందాక కూడా మీతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీతో అన్నాను, నవీన్ యాదవ్ గారు మాట్లాడుతున్నవి సత్యాగ్రహితో కూడా మాట్లాడుతూ నేను వెళ్ళినప్పుడు కూడా వీ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ ఎంఐఎం, ఐ కెన్ విన్ ది మ్యాచ్ అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. It's very clear. 2023 election. What the people is telling, I'll put it in front of you on the media and on record. In 2023, Azharuddin was the candidate.
And why did MIM put Faraz as his candidate? People's question today is, today there is no minority, you can say, candidate in Congress, neither an MLA, nor an MLC, nor a minister. Now it was time where Azharuddin could be brought as a candidate to Jubilee Hills. Yes. Why was he put aside? Enduku. This is what the people, especially those belong to minority community, they have a thought. हो सकता अजहरुद्दीन हमारा कैंडिडेट होता तो MLA बन सकता, Of course. निजमे मिनिस्टर बन सकता. क्या असदुद्दीन अवैसी अजहरुद्दीन को साइडलाइन करने के लिए, माइनॉरिटीज को कांग्रेस से दूर करने के लिए नवीन को सपोर्ट कर रहे हैं? दिस इज व्हाट द क्वेश्चन फ्रॉम माइनॉरिटीज आर हियर. ओके. So, and today अगर if Naveen is thinking कि MIM support తో వాళ్ళు గెలుస్తా అంటే పబ్లిక్ గుండెలో ఏముంది ఆయనకు ఏం తెలుసు? లేదనంటారా? 100% not. You will see the results. That will show you. కానీ ఇక్కడ మైనార్టీలు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? First deputy chief minister of a state in entire India, approximately, I think except Kerala somewhere or Jammu Kashmir, it was minority. Yes. First home minister in second term was a minority. Yes. 5 MLCs minorities Minorities in first period. 4 MLCs in second period. Apart from that, several corporation members, several chairmen, and Khadi board never could. Nobody gave. BRS gave. Minority commission member, sometimes Congress used to give to XYZ. This time BRS gave. Congress and KCR sir gave. So why not minorities will be with KCR sir? Shadi Mubarak, who introduced 205 residential schools with the name of Temeris. Okay. Yeah, with 1,30,000 students, with an expenditure of approximately 1 lakh per student. And today those students are doing medicine and engineering. This is just because of our KCR sir. This is just because of BRS party. What did Congress do? It was only 10 residential schools since Congress to 2014. Went to United Andhra Pradesh. So what KCR sir has done, he has given a pen into the hands where they can write their own future. What did Congress do? Today you just go and see the, I'll tell you about Anisul Gurba. I'll just give you a brief about. This Anisul Gurba was at Nampalli. It was an orphanage. Okay. It was gifted in about 1930s. Okay. Yeah, not by even Nizam, by an individual person, stating that this property will be for benefited only for those who doesn't have parents, who are totally this thing, orphans. So when our sir came to know about this, after the government has formed, he gave 4,000 acres, 4,000 yards of land, 4,000 square yards of land at Nampalli. I think that worth around more than 400 crores these days. 4,000 land means. And apart from that, 39 crores for the building construction. And today what Congress has done, instead of developing that orphanage, they have put a Temeris office in that. So this is really strange. So minorities are watching what Congress is doing, what KCR sir has done. And definitely minorities are with BRS party today. No, when MIM ఉండంగా BRS ని ఎందుకు సపోర్ట్ చేయాలనేది నా క్వశ్చన్. Of course MIM బరిలో లేకపోవచ్చు. First of all, is not first of all, this is not MIM seat. First of all, of course, this is BRS seat. Second thing, MIM then they are canvassing for a Congress party candidate. Yes. So why did they place their own candidate for the canvassing, campaigning, whatever they are doing for other party? So people are realizing when his candidate was there, Faraz was there, his candidate was there. They did not put so much of efforts. Of course. Yes. And why today? సల్మాన్ ఖాన్ విషయంలో అధికారులు ఎందుకు కేసు పెట్టారు? ఏమన్నా ఐడియా ఉందా మీకు? No, I don't know what Salman. కాంగ్రెస్ అభ్యర్థులు కొంతమంది కాలమ్స్ నింపకపోయినా సరే వాళ్ళని ఓకే అనేసేసి బీఆర్ఎస్కి సంబంధించి ఎవరైనా మాట్లాడి లేకపోతే మిగతా వాళ్ళు ఎవరన్నా కూడా పోటీ చేస్తామనన్నా వాళ్ళందరినీ కూడా తిరస్కరించుకుంటూ వచ్చిందిట. ఏంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా? ప్రత్యేకంగా అక్కడ జరిగినవి ఏమన్నా తెలుసా మీకు ఏమన్నా? What, as per my knowledge, what I came to know, Salman Khan individually was fighting from Jubilee Hills, and his nomination was rejected. దాదాపు ముస్లింలు అందరి నామినేషన్స్ కూడా తిరస్కరించారని తెలుస్తుంది. Yeah, I came to know about 25-30 nominations were rejected, but because Salman was into limelight, as he was coming in with so many proposals to the people, he was into the limelight, and maybe
he is into that feeling that I was rejected just because I am concentrating a lot in Jubilee Hills. That is the reason I have been, my nomination has been rejected. ఓకే That was what I was told. ఓకే So, and then he decided to join BRS just to see that Congress it won't come into this seat again. They won't come into. అంటే దీన్ని కాంగ్రెస్ వైఖరిగానే చూడాలని అంటారా? సో ఇటు ఇంటెన్షనల్ గా కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసిందా? Definitely, what he says is that Congress. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కదిపిన పావులు అని అంటారా? No. He himself declared that I was an independent candidate. Congress, they have rejected my. త్రూ మొత్తం ఒక 30 మెంబర్స్ మీరు అన్నట్టుగా 25 మెంబర్స్ వరకు తీసుకున్నారు అని అన్నారు కదా, రిజెక్ట్ చేశారన్నారు. దాని గురించి అంటున్నాను నేను. Even some of the people have come to Telangana want to join BRS party. They are into talks. They want to come and join BRS party. Yeah. So because see, usually what happens, we are into a democratic country. Of course. What we try to see is, if I come out with some vision, I just want to go ahead. Of course. But కానీ ఇక్కడ బీఆర్ఎస్ కి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ఒక్క సీటు వల్ల గెలిచేది ఓడిపోయినా అటు పక్క గెలిచినా పెద్దగా వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవు. that Congress should realize. To be honest, see, I'll tell you one thing. ఓకే This seat was of Gopinath sir, ఆఫ్ కోర్స్ and his wife is contesting. ఎస్ ఈజ్ ఎ సిట్టింగ్ ఎమ్మెల్యే. Sitting MLA. So Congress should have come openly saying that this seat we won't contest and this should be unanimously given to her wife. ఓకే That would be the best step by the chief minister. But he has put all the machinery in Jubilee Hills today. All ministers, departments, 70 క్యాంపెయినర్స్, yeah, స్టార్ క్యాంపెయినర్స్. star campaigners. This shows what is his interest for Jubilee Hills. So at any cost, he knows even if he loses, it was Jubilee Hills of BJ. And tomorrow I'll tell you, write down one thing. When the results come and when we win, the statement from the office comes that అదే బీఆర్ఎస్ సీటే కదా, ఓడిపోయింది పర్వాలేదు కానీ అది బీఆర్ఎస్ సీటే కదా. This will be the last line. సపోజ్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితి ఏంటి? In both angles, I'll tell you. Even if by chance, unfortunately, TRS loses the seat, we may lose one MLA. But ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అడుగుతున్నాను. that's what I'm saying. They have put up all the machinery. They are trying, so, at any cost, BRS should lose. Okay. And unfortunately, if BRS loses, we will be losing one seat because it doesn't make any difference. అంతే. But the public will see the bulldozer Raj in Jubilee Hills very soon. Of course. Did you see Sherlingampalli? Yes. There was 30 acres of land that was given to poor people. The bulldozer came over there. They have encroached the entire property saying that it's a government land. Yes. And today, who is putting sheets over there? ఓకే, నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ విన్ అయితే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందా? See, this will be a lesson to the Congress party. Public will teach a lesson because ఈ seat ఓడిపోయిన తర్వాత Congress will have to come on the field to work for the people. Only ఒట్టి మాట చెప్పి they can't escape. Of course. Now they have to come on the field. They have to show their performance. They have to bring these 420 declarations into implementation. So what all they have said, minority declaration, that has to come into implementation. They have to give a MLC to a minority. They have to give a ministry to a minority. Just to know that what people has taught the lesson to the Congress, rape 100%, they have to come on to the words what they have told. మీరు తీసుకొచ్చిన 420లో Yeah. 420 హామీల వాళ్ళు 420 చేసిన ఇచ్చిన హామీల మీద మీరు తీసుకొచ్చింది ఇదా? See, it's very clear. Usually what happens in general when we talk, अरे क्या 420 है बोलते. Why do you say 420? 420 मतलब अरे దొంగలాగా దొంగ మాట అంటున్నారు. So this is what 420 figure shows. 420 హామీలు ఇచ్చిన అంటే దట్ ఈస్ ద రీజన్ వాట్ పబ్లిక్ ఇస్ థింకింగ్, అరే చెప్పేసిన అయిపోయింది అని. సో జూబ్లీ హిల్స్ ప్రచారంలో కేసీఆర్ గారు వస్తారా? Yeah, I hope so. Maybe in the last days. ఒకవేళ ఆయన వస్తే పరిస్థితిలో ఏ రకమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ నేతగా మీరు భావిస్తున్నారు? I have just seen today's CM Revanth Reddy's schedule from 4th or 1st something. Shekpeti is going 3 times as a CM. ఓకే, అట్లీస్ట్ వెళ్తున్నారు కదా, షేక్పేట అన్న వెళ్తున్నాడు 3 times. 3 times. ఓకే, What is this? A chief minister going to a division 3 times. It makes no sense. I don't know. Maybe because ఎక్కువ మైనారిటీలు అక్కడ ఉన్నారేమో, అందుకని వాళ్ళని
గ్రాప్ చేసుకోవడానికి వెళ్తున్నాడేమో, If my లేకపోతే డౌన్ ట్రెండ్ పీపుల్ see, అంతా ఉంటారేమో అక్కడికి వెళ్ళి వాళ్ళని షేక్ ప్యాడ్ అంటే చిన్నది కాదుగా, చాలా పెద్దది కదా. I'll tell you one thing. ఓకే సరే 3 times మైనారిటీ దగ్గర పోతున్నారు ఓకే గ్రాప్ చేయడానికి, ఆయనకు మైనారిటీస్ గ్రాప్ చేస్తే అంటారా? సరే అయితే వాట్ విల్ బి ద ఆన్సర్? నథింగ్, ఇంకేముంటది అక్కడ. Let's see, and we all are focused. Even they are trying their best, but we have a hope 100% BRS will come out with a positive result. ఈ ఎన్నిక పక్కన పెడితే స్థానిక ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ వైఖరి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? See, Congress, they are playing with the minds. That's it. To be honest, they have declared 42% BC. సో Reservation. రిజర్వేషన్ల విషయంలోనే వెనక్కి తగ్గుతోందని అంటారా? Do you feel that they will put 42% reservation? Any possibilities? I doubt. మరి ఏం చేస్తారు రేపు ఎలక్షన్? 42% రిజర్వేషన్ లో మైనార్టీలు కూడా ఉన్నట్టుగా 36% వరకు. Where is the minority in 42%? 42%? He himself said one day while crossing into the assembly, I have seen somebody ask, sir, 42% లో minorities కూడా, minorities ఎక్కడ వస్తే 42% లో ఉన్నా. That was the reply from the chief minister, what I have heard on the camera. So it's really strange. I don't think even in future minorities will be benefited with Congress because his intention is very clear. I'll tell you one thing. He is a chief minister from Congress party. He should follow the guidelines of Rahul Gandhi, whatever it is coming to him as a supremo from there. Today, where Rahul Gandhi says BJP is putting a bulldozer Raj, you should stop them. Here Congress is putting a bulldozer Raj. He is following over there. Modi, Yogi and Ravint Reddy. ఇక్కడే ఉంది రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? హైడ్రా పేరు మీద చంపేస్తున్నారు అందరికి. ఎంత స్వీట్ వర్డ్స్ వస్తున్నారు చూడండి మీరు. ఏం ఇట్స్ వెరీ టఫ్ టు బిల్డ్ ఎ హౌస్. Even for a small poor people 50 yards 30 yards, he puts his entire life, and within fraction of hours if you see zero, what will be the condition? Unexpectedly. So this all is being done over here. Apart from that, what did CM did from 2 years? Okay. Dragging KCR sir, KTR sir, Harish Rao sir, Mission Kakatiya, this Madigadda barrage, Formula E race, CBI, ED, IT. He doesn't have time. He doesn't have time to think for the development of the state. He's focused only on his, I can say, rivalry politics. So there is no use. People expect something when you are a chief minister. And I'll tell you one thing. Maybe my thought, people will never get a chief minister like K. Chandrasekhar Rao sir again in lifetime. Because after 3 years when BRS will bounce back, KCR sir will be the chief minister. The day people will realize this was the one whom we needed, and today again there is a new sunrise for us, a new day, a new beginning. So since from 2028, they will see a different change. Yeah. Till this 5 years, this thing will keep on going and nobody will... No, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి మేము సహాయం చేస్తాము, వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గట్టిగానే చెప్తోంది. ఇంకా ఎందుకు వ్యతిరేకంగా చూడాల్సిన పరిస్థితి అని అంటారు ఇక్కడ? ఇన్ జనరల్ గా నేను అడుగుతున్నాను. In general, it's very easy to say. Why didn't you show it into your cabinet till date? You are telling ఇస్తా అంటున్నారు కదా. You got 6 MLCs recently from your council, from your assembly. Why didn't you give any minority and MLC in that quota? Why only governor quota? When you know that the sword is hanging, you have put Amir Ali Khan over there. Unfortunately, see, he is also an editor. He is from a respectable family. What will he feel, and what will the family feel? All of a sudden, after just span of 1 year, he was been removed. Now Azharuddin is the scapegoat. So, if Congress has to do something, and if they have the will to do, they would have definitely done. ఇదే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీజేపీ కూడా అసలు ముస్లింలకి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలని మాట్లాడుతోంది. Yes, మరి బీఆర్ఎస్ వైఖరి ఏంటి ఆ విషయంలో? BRS is always with the people. I'll tell you one thing. In our assembly, we have passed a resolution for 12% reservation for the minorities. But the center has stopped it. Center, even today, we just have a look at the number of MLAs. Do you have any Muslim MLA in BJP? Do you have any Muslim MP in BJP? Do you have any Muslim minister? Not even that. Even the Central Waqf Board chairman, still it's hanging. The time period has been over. No chairman has been appointed till date. So,
when these things are going in center, the BJP is doing the same thing that has been repeated in Telangana. So 100% differences will be there. People will realize and they just want BRS back. It's very clear. అంటే బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమా 100% ఉంటుంది. అంటారా మీరు? 100% ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ Congress party, they have done something, but today they are doing nothing. See, BJP, what did BJP do for the minorities? Just give me one example. What did they do for the minorities? India, Okay. Pakistan, something this and that rubbish. What is the people benefited with that? ఓకే. See, today youth, today people, what they think, we want to go towards development of a state, development of the country, progress of the country, so that we can live a peaceful life. బట్ And ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న స్టేట్లో జనాభా ఎక్కువగా ఉన్న ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్టేట్ బీజేపీని వాళ్ళు ఆదరిస్తున్నారు. yes, of course, why not? See, that is what the mistakes they are doing. I'll show you. UP has 3.85 crore of population, in which the budget allocated to minorities is 1514 crores. This is 3 crore 85,000 minorities, I am telling. ఓకే. So in this, they have allocated only 393 per capita for a minority candidate. So what is the rate of literacy over there? You just realize. Whereas Telangana has only 45 lakhs of minorities, and their budget is 2,200 crores, and the per capita is 4,929 rupees per individual. So this do matters. Lot of differences. This do matters. So definitely there is no other party apart from BRS that will be benefited to minorities in the state. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టుగానే తెలుసు Where are they కొన్ని doing, sir? రాష్ట్రాల్లో. They, లేదా? no, where is it? Where are they doing any reservations for the minorities? Just tell me. I don't find any state where Muslims have reservations in BJP government. 12% ఆఫ్ రిజర్వేషన్ మీరు అడిగారు. Yeah, 9% but of they have reservation- denied. They have denied. So it's still hanging. We have passed the bill in assembly, we have passed the bill in council, we have sent the bill to the parliament. No result from there. సో Even for మైనార్టీల the- విషయంలో ఏ పార్టీ కూడా సరైన నిర్ణయం తీసుకోవట్లేదు అన్నదానికి అజం అలీ గారు ఇచ్చే ఆన్సర్ ఏంటి? Definitely, only BRS is the only party which thinks of the minorities. I'll tell you a small thing. కానీ బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. Yes, today we are Prantiya. If ఐ మీన్ things, లోకల్ పార్టీ. of course, State party. first thing I'll tell you one thing. If you build a house, first you look out after your house. Yes. After that, you look after the entire society. సొసైటీ. So today we are into Telangana. We are with BRS. The minority is totally happy with BRS. And of course, the time will come. We will flourish. ఇన్ లాస్ట్ 9.5 years బీఆర్ఎస్ పాలనలో నిజంగా ముస్లింలకి రిజర్వేషన్ విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ మాకు బాగా జరిగిందని గట్టిగా చెప్పగలరా? 100%. 100%. మనం అపార్ట్ ఫ్రమ్ దట్ షాదీ ముబారక్ ఇంకేమన్నా ఉంటే కనుక ఒక పథకాలు కొన్ని Who brought this పథకాలు? ఎవరు తెచ్చారు? ఎవరు అడిగినా షాదీ ముబారక్ కోసం? అడగల. కేసీఆర్ తెచ్చారు. ఎవరు అడిగినా రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 205 రెసిడెన్షియల్ స్కూల్ విత్ 1,30,000 స్టూడెంట్స్ ఎవరు అడిగారు? No, KCR sir brought it. There are many such several things what KCR sir has done. We did not ask minorities. No, did anybody ask about the Anisul Gurba development? Nobody. This is what sir has done, because he feels that minority should be uplifted, and that is the reason he has been very much clear on minorities. His vision is very clear on minorities. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ముస్లింలకు ఒక భద్రత అనేది ఉంది అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఒక వాదన అయితే నడుస్తూ ఉంటుంది. Just a vote bank. Just a vote bank. Yes, of course. అది Minorities. నిజమేనా కాదా? Yes, they are just using minorities as a vote bank. That's it. What have they done in Telangana? See, I can't talk about the entire India, but I'll tell you, because this is my state. Yes. I stay over here. I'm a citizen of India and a native of Telangana. What have the Congress done for the minorities in Telangana till date? Tell me one thing. Nothing. They just give promises, that to false promises, nothing. What have they done? They cannot maintain the Temeris residential schools for till date. It's almost 2 years. You just go and see the admissions. They couldn't fill 1 lakh at least. Why so many schools have been shut down? రైట్. They are unable to pay the rents of the buildings. Why? So when they cannot provide education, that is a basic right of an individual, what is the future of a minority in Telangana, in this Congress Palana? నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియాలో కూడా మనం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? See, I said now, I belong from Telangana. Yeah, of course. I'll talk about Telangana. సో
సో ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు లేవా రాష్ట్రంలో? నెక్స్ట్ 2028 నో, ఈ 3 yearsలో వాళ్ళు మళ్ళీ ట్రాక్లో పడే అవకాశం లేదని అంటారా? very doubtful, very doubtful. వై? Where is the budget? అంటే Where is the budget? మరి బడ్జెట్ లేని పరిస్థితుల్లో రేపు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే రాష్ట్రం బాగుంటుందని ఎట్లా I'll tell you one thing. You know Taj Mahal? It was built by laborers, not by Shah Jahan. ఎస్. And when he cut off the thumbs of the labor, and there was a small hole where the water was coming, it seems. అవును. And he brought several of architects, engineers to close that. Till that, nobody has done it. Why? The one who was the main technical head, he knows how to repair that. Today, KCR sir knows each and every pocket of Telangana, where to raise the funds from, what to do. Can anybody believe Telangana as a rice bowl of India? Can anybody believe that where we had several areas in drought? KCR sir have done it. Center was in such a position that they couldn't even purchase the rice from Telangana. We had a surplus rice. We were known as a rice bowl of Telangana, of India. So the one who created Telangana, who fought for the Telangana, who brought Telangana, who developed Telangana, he will definitely do everything in future. That's for sure. సో కాంగ్రెస్ అయితే ఇక్కడ పనికిరాదు ఇంకా అంటారు యాజ్ ఎ బీఆర్ఎస్ గా. No chance. కానీ బీఆర్ఎస్ ఇంకా ఫైట్ చేయబోయే సందర్భాలు ఏ రకంగా ఉంటాయి? Definitely. వాళ్ళంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు, గట్టిగా ఫైట్ చేస్తున్నారు. Rape we have So, Punjab, Khairtabad. Hmm? Rape you have Khairtabad. Within few days you will see Khairtabad. We'll be contesting in Khairtabad after winning. ఖైరతాబాద్ ఎక్స్పెక్టింగ్ ఏ బైపోల్. 100%. See, అలా అనుకుంటే unfortunately, ఖైరతాబాద్ మీరు చూస్తుంటే మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరి ప్లేస్ లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి. the పరిస్థితి ఆఫ్ ఎమ్మెల్యేస్ చూడండి సార్ ఒకసారి. ఏ పార్టీ అంటే చెప్పలే నువ్వు కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అంటారు. అదే పార్టీ అంటారు. అదే పార్టీ అంటే అదే ఏంటి? Because I have been seeing so many anchors asking, sir, you have came into Congress, what about BRS? Are you in BRS or no, అదే పార్టీ అంటారు. అదే What పార్టీ does that mean? అదే పార్టీ. బట్ మీరు అన్నట్టుగా దానం నాగేందర్ని మళ్ళీ ఇప్పుడు అక్కడ గనక ఒక ఖైరతాబాద్ లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. 100% అవుతుంది. Within few days మరి you can see. అదే మాట మిగతా 9 నియోజకవర్గాల్లో ఎందుకు జరగదనేది నా అది కూడా వస్తుంది. Step by see, I'll tell you one thing. In this, Danam Nagender sir did not resign and he has contested as an MP from Secunderabad. Yes. That is a basic point, and I think that will come into effect very soon. Apart from that, next MLA is also in the limelight, this queue. Today, Danam Nagender, tomorrow some other will be coming. So, this year will go only in elections. Congress cannot develop anything, they will just promise a few things. Again, election code aa gaya. That's it. So, this 1 year, 2026 until 2026, only elections will be moving on. That's it. బిఫోర్ 2026 మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే పరిస్థితి చూస్తున్నారు కదా. వస్తే ఏంటి అదే అంటున్నారు కదా సార్, పరిస్థితి చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా. Those who have already left the party, heroes, what is their condition? So after seeing this, I don't think anybody will plan to move out. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. గతంలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ గవర్నమెంట్. Okay. కాదనంటారా? No way. On what basis can you just ask me this question? గతంలో ఎంతో మంది పార్టీ మారలేదా? See, పార్టీ మారిన వారిని మీరు ప్రోత్సహించలేదా? వాళ్ళని వెల్కమ్ చేయలేదా? definitely. ఈ 10 members పోతే వాళ్ళు వెల్కమ్ చేయలేదా? It is a common scenario. See, I'll tell you one thing. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించాలని నేను అడిగేది. No. The thing is that we haven't forced them to join the park, come and join us. Yes. Why did they come? They came for the development of the state, development of the constituency, development of the people. In that vision, they have come and joined BRS party. But right now, why did these 10 MLAs go? There's a big question mark. సేమ్ మీరు ఇప్పటి వరకు చెప్పిందే. What is the development people seeing? What is the I'll tell you one thing. Mehboob Nagar MLA, I think Srinivas Reddy garu. Yes. NM Srinivas Reddy. Who openly says, I request the chief minister, కనీసం మాకు 25 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాన్స్టిట్యున్సీ డెవలప్ చేస్తా. దానికి సపోర్ట్ చేయడానికి రెడ్డి బ్రదర్స్ చేస్తారు. దానికి సపోర్ట్ చేయడానికి మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చారు ఖార్గే గారిది. ఈ స్టేట్ లో కాంగ్రెస్ మళ్ళీ రావడం కష్టం అని చెప్పి అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మర్చిపోవచ్చు. That is the single thing. Why people join BRS? And what is the problem, what people are facing in Congress today, or MLAs are facing so much of problems.
tomorrow you will see they can't go and meet the public as well, because entire what all commitments Congress have done, they have done nothing on their words. They have failed to prove it. సో మీరు లోపలికి వస్తాం మళ్ళీ అని అంటే మీరేమీ యాక్సెప్ట్ చేయరు అని అంటారు. No, Hmm? I don't think so. షూరా? Yes. సో వాళ్ళంతే వాళ్ళు అక్కడే ఉండాల్సిందే, ఇంకా కాంగ్రెస్ పార్టీ కింద ఉండలేరు, బీఆర్ఎస్ కిందనూ ఉండలేరు. Yeah, because they don't know the name of the party where they are now. అలాంటి నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ స్పీకర్ కనుక వాళ్ళందరి మీద కనుక యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళని పక్కన పెట్టేసేస్తే, ఆర్ యూ రెడీ టు గో ఫర్ ఎలక్షన్? Definitely, why not? ఉప ఎన్నికకి 100%. See, we are born as fighters. ఆఫ్ కోర్స్ అది కరెక్ట్. BRS party. we are born బట్ as. వీటన్నిటికీ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలి అనేది, గెలుస్తుందా లేదా అనేది అక్కడ తెలుస్తుంది. దాన్ని బట్టి Definitely, we'll see the results. బీఆర్ఎస్ మీద ఎంతవరకు ప్రజలకి నమ్మకం ఉందనే విషయం. Definitely గా ప్రజలకు నమ్మకం ఉంది. First thing, I'll tell you through your channel, public 10 years పాలన చూశారు. Yes. And now they have seen this 2 years of time. వాళ్ళకు అర్థం వచ్చింది, ఒక విజనరీ లీడర్ ఏముంటారు, ఒక రైవలరీ లీడర్ ఏమంటారు. ఓన్లీ రివెంజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద యూజ్? Yes. Public is realizing today. So definitely we will come out with a good outcome in Jubilee Hills. And in 2028 we will bounce back like anything. Before that, municipal elections, you will see the mayor and deputy mayor, everything will be from BRS party. అసలు ఎన్నికలు జరుగుతాయా? See, once this result comes, CM sir will put some of the other thing and he'll try to postpone the elections. But ultimately he has to come down with the elections within 3 months, 6 months, at least sometime or the other he has to come with the election. If it doesn't come out with this election, general election, he can't skip. అది కరెక్టే. Yeah. 28 కదా అది, 3 years టైం ఉంది కాబట్టి. Bas, definitely public will show him. రైట్. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you.